ఒకటే ఫ్యామిలీకి చెందిన 11 మంది మాస్ సూసైడ్ చేసుకున్న బురార స్టోరీని ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఈరోజు ఒక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను చెప్పబోయే స్టోరీ ఢిల్లీలోని బురారికి చెందింది. రాజధాని ఢిల్లీలోని బురారి ఏరియాలో లలిత్ చుండవత్ ఫ్యామిలీ ఉండేది. ఈ ఫ్యామిలీలో 80 సంవత్సరాల మహిళ నుంచి 15 సంవత్సరాల బాబు వరకు మొత్తం 11 మంది ఉండేవారు. ఈ ఇంటి నుండే వీరికి ఒక షాప్ కూడా ఉండేది. జూలై 1, 2018 రోజున దాదాపు 7 గంటల గురుచరణ్ సింగ్ అనే వ్యక్తి లలిత్ మార్నింగ్ వాక్కు ఎందుకు రాలేదు మరియు షాప్ ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదని తెలుసుకోవడానికి వెళతాడు. లోపలికి వెళ్ళేటప్పుడు తలుపు తెరుచుకొని ఉండడాన్ని గమనించాడు. తలుపు తీసి లోపలికి వెళ్ళగా శవాలు ఒక రూమ్లో మరియు ఒక ముసలావిడ శవం ఇంకో రూమ్లో బెడ్పై దొరుకుతుంది. మొత్తం 11 మంది మాస్ సూసైడ్ చేసుకున్నారన్న విషయం అర్థమైంది. గురుచరణ్ సింగ్ ఇరుగు పొరుగు వారికి ఒక విషయాన్ని తెలియజేస్తాడు. అందులో ఒకరు పోలీసులకు కూడా ఫోన్ చేయడం జరుగుతుంది. 7:30కి పోలీసులు అక్కడ చేరుకొని ఇన్వెస్టిగేషన్ ప్రారంభిస్తారు. పోలీసులు అక్కడ అబ్జర్వ్ చేసిన విషయం ఏమిటంటే అన్ని శవాలకు మూతిపై మరియు కళ్ళపై బట్టతో కట్టి ఉంచడం గమనించారు. ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తే ఈ చుండవత్ ఫ్యామిలీ రాజస్థాన్కి చెందింది. భోపాల్ సింగ్ మరియు నారాయణదేవి అనే దంపతులు తమ ఆస్తులను అమ్ముకొని 1990 సంవత్సరంలో ఢిల్లీలోని బురారిలో స్థలాన్ని కొనుక్కొని ఇంటికి కట్టారు. భోపాల్ సింగ్కు 3 కొడుకులు, ఒక కూతురు. కొడుకుల పేర్లు బౌషేన్, లలిత్ మరియు దినేష్. కూతురు పేరు ప్రతిభ. కూతురికి పెళ్లి చేసిన తర్వాత తన 3 కొడుకులను ఢిల్లీలో తాను కట్టిన ఇంట్లో వచ్చి ఉండమని భోపాల్ సింగ్ కోరుతాడు. 1993 సంవత్సరంలో లలిత్ మరియు బౌషేన్ ఢిల్లీకి వచ్చి నివసించడం మొదలుపెట్టారు. 3వ కొడుకు దినేష్ రాజస్థాన్లో బిజినెస్ బాగా నడుస్తోందని ఢిల్లీకి రాలేదు. భోపాల్ సింగ్ను ఫ్యామిలీ వారు కాలనీ వారు ప్రేమతో డాడీ అని మరియు నారాయణ దేవిని మమ్మీ అని పిలిచేవారు. వీరు కాలనీలో అందరికీ సహాయం చేయడం ముందుండేవారు, అందుకే అలా పిలిచేవారు. కొంతకాలంలోనే కొడుకులు పెళ్ళిళ్ళు అయ్యాయి మరియు పిల్లలు కూడా పుట్టారు. ఢిల్లీలో భోపాల్ సింగ్ తనకు పెద్ద కొడుకు బౌషేన్, పెద్ద కోడలు సవిత, రెండవ కొడుకు లలిత్, రెండవ కోడలు టీనా ఉండేవారు. పెద్ద కొడుకు బౌషేన్కు మేనక, నీతు, ధ్రువ్ అనే 3 పిల్లలు ఉన్నారు. లలిత్కి శివం అనే కొడుకు ఉన్నాడు. ఇదే సమయంలో భోపాల్ సింగ్ యొక్క కూతురు ప్రతిభ కూడా తండ్రి వద్దే ఉండసాగింది. ప్రతిభ భర్తన హింసను తట్టుకోలేక ఇక్కడికి వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ప్రతిభ భర్త చనిపోవడం వల్ల తన కూతురు ప్రియాంకతో పాటు తండ్రి వద్దే ఉండసాగింది. ఆ సమయంలో లలిత్ ఒక్కడే కుటుంబంలో సంపాదించేవాడు. లలిత్ పెద్దగా ఎవరితో మాట్లాడలేకపోయేవాడు. అవసరం ఉంటేనే తప్ప అనవసరంగా మాట్లాడేవాడు కాదు. ఈ ఫ్యామిలీ మొత్తం ఎదుటివారు సహాయం చేయడమే తప్ప ఎవరిని కష్టపెట్టేవారు కాదు. లలిత్ ప్లైవుడ్ బిజినెస్ చేసేవాడు. బురారి వచ్చిన తర్వాత ఒక ప్లైవుడ్ షాప్ కూడా పెట్టుకున్నాడు. 2004 సంవత్సరంలో తన ప్లైవుడ్ షాప్లో జరిగిన ఫైర్ యాక్సిడెంట్లో లలిత్ గొంతుపోయి మూగవాడు అయ్యాడు. 2007 సంవత్సరంలో లలిత్ తండ్రి భోపాల్ సింగ్ చనిపోతాడు. తండ్రి చనిపోయిన 100 రోజులకు గరుడ పురాణం పాఠం అని పూజ చేస్తున్నాడు. ఒక్కసారిగా లలిత్ గొంతు సరి అయ్యింది మరియు మాట్లాడడం కూడా మొదలుపెట్టాడు. తన తండ్రి కళలో వచ్చి పూజ చేయమని చెప్పాడని, అందుకే నా మూగతనం పోయిందని లలిత్ పక్కింటి వాళ్ళతో చెప్పాడు. ఇక అప్పటి నుంచి రోజు ఈ ఫ్యామిలీ పూజలు చేసేది. చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరూ పూజలో పాల్గొనేవారు. 2007 సంవత్సరం నుంచి లలిత్ డైరీలు రాయడం మొదలుపెట్టాడు. తన తండ్రి తనతో మాట్లాడుతున్నాడని తాను చెప్పే మాటలను డైరీలు రాసేవాడు. ఈ డైరీలో చాలా వరకు ఫ్యామిలీ మొత్తానికి ఏ పని చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఉండేవి. ఈ ఇన్స్ట్రక్షన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండేవి. క్రమంగా వీరి బిజినెస్ పెరగసాగింది. డబ్బులు రావడం జరిగింది. పిల్లలు కూడా బాగా చదవడం మొదలుపెట్టారు. ప్రతిభ కూతురు ప్రియాంక ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఈ ఎంగేజ్మెంట్ తర్వాత ఈ ఫ్యామిలీ మొత్తం ఒక పూజ చేసేవారు. ఈ పూజలో మరణించబోతున్నామని సూసైడ్ ప్రాక్టీస్ చేసేవారు. ఈ సూసైడ్ ప్రాక్టీస్లో అందరూ ఉరితాడు తమ మెడలో వేసుకొని 2 నిమిషాల తర్వాత కిందకి దిగి వచ్చేసేవారు. ఇలా చేస్తే భగవంతుడు దర్శనం అవుతుందని, తమ పూర్వీకులు వచ్చి ఈ సూసైడ్ నుంచి కాపాడుతాడని లలిత్ ఫ్యామిలీ మొత్తాన్ని కన్విన్స్ చేశాడు. 4-5 రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత 30 జూన్ 2018 రోజున ఈ రోజు యొక్క పూజ ఆఖరి రోజని అందరూ శ్రద్ధగా పూజ చేయాలని పూజను స్టార్ట్ చేశారు. 30 జూన్ రోజు ముందు రోజులో లాగా కాకుండా ప్రతి ఒక్కరి చేతులు కట్టేశారు. నోరు మరియు కళ్ళు బట్టతో కట్టేశారు. వీళ్ళందరికీ లలిత్ మరియు టీనాలు కలిసి కట్టారు. చివరికి లలిత్, టీనాలు కూడా ఒకరినొకరు సహాయం చేసుకొని కట్టుకున్నారు. ఫ్యామిలీలో అందరూ ఎప్పటిలాగే 2 నిమిషాల్లో దిగిపోవాలి అనుకున్నారు, కానీ ఆ తర్వాత ఏం జరగబోతుందో వారికి అస్సలు తెలియదు. ఈ పూజలో భాగంగా ఉరి వేసుకుంటారు. అందరికన్నా లాస్ట్లో లలిత్ ఉరి వేసుకుంటాడు.
ఈ విధంగా అందరూ చనిపోతారు. తల్లి నారాయణదేవి వేరే రూమ్లో చనిపోయి ఉంటుంది. బాధాకరమైన విషయం ఏమిటంటే వాళ్ళని కాపాడడానికే దేవుడు రాలేదు, వాళ్ళ పూర్వీకులు రాలేదు. లలిత్ తన భవిష్యత్ నోటిపై ఉన్న కట్లు విప్పే ప్రయత్నం చేశాడు, కానీ అదే సమయంలో తన ప్రాణం పోయిందని అక్కడ క్రైమ్ సీన్ చూసిన వాళ్ళు చెప్పారు. లలిత్ భవిష్యత్ యొక్క పిల్లలు తాము ఆడుకునే సమయంలో తమ ఫ్రెండ్స్తో మేము దేవుడి దర్శనం చేసుకుంటున్నామని చెప్పారని తర్వాత తెలిసింది. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ చూడగా ఇంట్లో ఎవరు కూడా వచ్చినట్టు పోయినట్లు కనిపించలేదు. పైగా ఈ ఫ్యామిలీలో కొందరు సూసైడ్ కోసం ఉపయోగించిన స్టూళ్లను కొనుక్కురావడం కనిపించింది. లలిత్ షాప్లో పనిచేసే వ్యక్తి చెప్పిన ప్రకారం లలిత్ చనిపోవడానికి ఒక వారం రోజుల ముందు నుంచి షాప్కి సరిగ్గా రాకపోవడం, ఎక్కువగా పడుకొని ఉండేవాడని చెప్పాడు. డైరీలో లలిత్ రాసిన మాటలను బట్టి కూడా కేవలం లలిత్ మాత్రమే ఫ్యామిలీను కన్విన్స్ చేశాడని, మిగతా వారి కోసం అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్ అని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ శవాన్ని సైకాలజీ అడ్వైస్ చేయగా ఇది కేవలం అనుకోకుండా జరిగిన ఒక ఘటన అని చెప్పడం జరిగింది.